ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాత్రికి రాత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి బిగ్ షాక్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దీని గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సర్దుబాట్లను వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు. ఉపాధ్యాయ సర్దుబాట్లలో సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉపాధ్యాయ పని సర్దుబాట్లలో సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని జీవో 117, 128 ద్వారా కాకుండా 2020లో విడుదల చేసిన 53 ప్రకారంగా సర్దుబాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సమైక్య ప్యాప్టో చైర్మన్లు వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ నెల 9న విద్యాశాఖ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో సమస్యలను గుర్తించి ప్రస్తావించినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా పని సర్దుబాటు చేపడుతున్నారని అన్నారు. 50% అంగవైకల్యం కలిగిన వారిని సర్దుబాటు నుంచి మినహాయించాలన్నారు. సీనియర్లకు విల్లింగ్ అవకాశం కల్పించాలని ఇలా ప్యాప్టో తరపున సర్దుబాటు ప్రక్రియలో 17 అంశాలతో కూడిన సూచనలు ప్రతిపాదించారు. ఉపాధ్యాయ సర్దుబాట్లు అసంబద్ధంగా జరుగుతున్నాయని, దీన్ని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది అని రాష్ట్ర అధ్యక్షులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావులు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. అలాగే టీచర్ల సర్దుబాటు షెడ్యూల్ అయితే పొడిగింపండి 15 నుంచి చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈలోగా జాబితాల్లో పొరపాట్లు అయితే సవరణ చేయాలి. పాఠశాల విద్యాశాఖ మళ్ళీ కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్దుబాటును అయితే బహిష్కరిస్తున్నామని చెప్పేసి ప్యాప్టో తెలిపింది. నిష్పత్తిని సవరించాలి అని చెప్పేసి టీఎన్యూఎస్ డిమాండ్ చేసింది. జాబితాల అంశాలను సవరించాలి నోడల్ టీచర్ల సంఘం. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి సర్దుబాట్ల ప్రక్రియలో ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.